గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. ప్రమాణ స్వీకారంలో ప్రతి వాళ్ళు కూడా ఇంటి పేరుతో సహా చెప్తున్నాడు. నారా చంద్రబాబు నాయుడు, నారా కొణితెల పవన్ కళ్యాణ్ మొత్తం ఇంటి పేరుతో సహా చెప్తున్నారు. వీడు ఇంటి పేరు ఎందుకు చెప్పడు? వైఎస్ అని అంటాడు ఎందుకు? పూర్తి పేరు చెప్పాలి కదా, ఎందుకు చెప్పలేదు? మరి అది తప్పు కదా. ఏమనుకుంటారు మీరు? ఎందుకు చెప్పలేదు ఆయన ఎందుకు చెప్పలేదు అనుకుంటారు? అది పలకడానికి అసాధ్యమైన పేరు అయి ఉండాలి, వంకర పేరు అయి ఉండాలి. వంకర బుద్ధుడు, వంకర మనిషి, వంకర పేరు అయి ఉండాలి. అది ఎందుకు పలకపోవాలి? తర్వాత ఇంకోటి ఏమండి, ఇది అయిన తర్వాత చంద్రబాబు ఉన్నప్పుడు 18 మంది లేకపోతే అపోజిషన్ పార్టీ లేదు, లీడర్ లేదు, ప్రతిపక్షం లేదని వాదించాడు ఈయన. ఇదే మనిషి మళ్ళీ ఇవాళ 11 మందికి ప్రతిపక్షం కావాలంటాడు. ఏంటిది? నాకు అర్థం కాదు. అది ఏమన్నా అర్థం ఉందా వీడు చెప్పి పనికి? ఎందుకు ఆంధ్ర వాళ్ళు అన్ని నవరత్నాలు అన్ని చేసినప్పుడు కూడా ప్రతిపక్షాలండి ఏమన్నా డెవలప్ చేసి మీరు ఆదాయం తెచ్చి పంచి పెడితే సంతోషపడతారు. నా దగ్గర జేబులో 10 రూపాయలు అంటే మీకు ఇస్తే పొంది, ఆడి దగ్గర అప్పు చేసి మీకు ఇస్తే మీకేంటి సంతోషం? అప్పు మీరే తీర్చాలి కదా. నేను పోయాక మీరే తీర్చాలి కదా. మీ మీద పడుతుంది కదా భారం. మరి నేను ఇచ్చి ఉపయోగం ఏంటి? ఈ నవరత్నాలు మీకు ఇచ్చాను, అప్పులు కోట్లు లక్షల కోట్లు అప్పులు అయిపోయినాయి. అది అప్పులు ఎవరు తీర్చాలి? మీరే తీర్చాలి, ప్రజలే తీర్చాలి. కాదనగలరా ఎవరైనా ఇందులో? మరి మీరు 10 రూపాయలు అడిగినప్పుడు నా జేబులో ఉంటే ఇవ్వాలి, లేకపోతే నేను పరిస్థితులు బాగోలేదు అబ్బాయి కొంచెం డెవలప్ అయ్యి ఇస్తాను. ఆడి దగ్గర అప్పు చేసి పట్టుకొచ్చి మీకు ఇస్తే నేను వెళ్ళిపోతాను రేపు పొద్దున్న. ఆడు వచ్చి మిమ్మల్ని పట్టుకుంటాడు కదా, 10 రూపాయలు మీరు కట్టాలి కదా, ప్రజలే కట్టాలి కదా. అప్పు చేసి నవరత్నాలు ఇచ్చి సిగ్గులేదేంటి మనిషిగా? నిజంగా ఇంకొక మాట చెప్తానండి. ఈ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కొణితెలని నారా అని అందరి పేర్లు ఇంటి పేరుతో సహా పలికారు. వీడు ఇంటి పేరు పూర్తి పేరు ఎందుకు పలకడం? చెప్పాలి కదా. కంగారు పడిపోయి వైఎస్ జగన్ అనేసి మళ్ళీ సర్దుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి జగన్ అనేసి ముందు జగన్మోహన్ రెడ్డి అని తర్వాత తిరిగాడు. ఇలాంటి వాడు ప్రతిపక్షం పనికిరాదు 18 లేకపోతే అని వాదించాడండి. వాడు వచ్చినప్పుడు, వాడు దిగిపోయినప్పుడేమో 11 ఉన్నా సరే 10 ఈ 11లో ముగ్గురు ఏర్పడి జంప్ అయిపోయారు బీజేపీలోకి. ఇప్పుడు మీరు అన్నట్టు కాకుండా ఇచ్చేసారు ఆల్రెడీ. ఆయనకి ఒక మంచి హోదా ఇచ్చేసి, మాజీ ముఖ్యమంత్రి హోదా ఇచ్చేసి డైరెక్ట్ పంపించినా కదా, అసెంబ్లీకి రావట్లేదు కదా. ఎందుకు అనుకుంటారు? కారణమా? అయ్యన్న పాత్రని నానా హింసలు పెట్టాడు, జైల్లో పెట్టాడు, కుటుంబాన్ని నాశనం చేసేసాడు. ఎన్ని హింసలు పెట్టారో కాదనగలరా మీరు? ఆ హింసలు పెట్టినోడి దగ్గర రేపొద్దున ఇలా అధ్యక్ష అనాలంటే సిగ్గు కదా. అన్నం తినవాడు ఏమన్నా అనగలడా? అనలేక మానేశాడు. అంటే స్పీకర్ వల్ల రావట్లేదు అంటాడు. స్పీకర్ వల్ల రావట్లేదు. స్పీకర్కి వీడు చేసిన ద్రోహం వల్ల, మీకు నేను ద్రోహం చేస్తే నేను తలకాయించుకుని వెళ్ళిపోతాను కానీ మీకు కళ్ళపడలేను కదా. వాడు ద్రోహం చేశాడు. ఆ ద్రోహాన్ని కప్పుపుచ్చుకోవడానికి సిగ్గులేక, అధ్యక్ష అని పిలవలేక సిగ్గుపడి తప్పుకుంటున్నాడు. కానీ ఏదో వంకాడుతున్నాడు అంతే. ఆడలేనమ్మ మధ్యలో ఓడినట్టు. ఇంకోటి అదొకటి అవన్నీ అలా ఉంచేసేయండి. ఇది మీదే కదా. నా ఫోటో పెట్టుకుంటూ ఊరుకుంటారా? నా తాతల్లా నుంచి ఉన్న ఫోటోలు పాస్బుక్ల మీద నీ ఫోటో ఏంటి చెప్పండి అసలు? నువ్వు శాశ్వతమా? నువ్వు చీఫ్ మినిస్టర్వా పర్మనెంట్గా? సిగ్గు లేదన్నా మా ఫోటోలు పెట్టడానికి. అది మీరు బిఏలు ఎంఏలు పాస్ అయ్యారు సర్టిఫికేట్లు, ఆ సర్టిఫికేట్ల మీద ఈడి ఫోటో ఏంటి? అది ఏంటంటే నాకు దేవదానం టికెట్ల మీద కూడా ఈడి ఫోటో ఏది తిరుపతి. అది ఎక్కడదండి అన్యాయం? అది మీ ఆస్తుల మీద నా ఫోటో ఇవ్వండి. నేను శాశ్వతమా? నేనే ఇప్పటికే చీఫ్ మినిస్టర్గా ఉంటానా? మరి ఎందుకంటే ఆ ఫోటోలు పెట్టుకోవడం? ఆ ఫోటోలు పెట్టుకోవడం వల్ల ఏమనుకున్నారంటే ప్రజలు, వీడు ఒరిజినల్ వీడి దగ్గర నుంచి చేసుకుని డూప్లికేట్లు మనకి ఇస్తాడు, రేపు పొద్దున మన ఆస్తులు తాకట్టు పెట్టేస్తే అప్పులు తెచ్చేస్తాడు వీడు అని భయపడిపోయి రివర్స్ అయిపోయారండి ఇవి ఒక నెల రోజుల్లో. మెయిన్ రీజన్ అది ఒకటి. రెండోది, స్పీకర్ని నానా హింసలు పెట్టాడు, జైల్లో పెట్టాడు, కుటుంబాన్ని నానా హింసలు పెట్టాడు. ఇవాళ ఆ స్పీకర్ని అలా హింసలు పెట్టినప్పుడు రేపు పొద్దున్న ఆ స్పీకర్ని అంత అవమానించినాడు రేపు పొద్దున్న అధ్యక్ష అని ఎలా అనగలడు? అనలేడు కదండి. అనలేకే తప్పుకున్నాడు వీడు. అది చెప్పట్లేదు, ఫ్యాక్ట్ చెప్పడం. ఏం చేద్దండి, ఎవడు నిజం ఒప్పుకుంటాడండి? ఇప్పుడు బాబాయ్ ఇప్పుడు ఈ మోడీతో కలిసి చంద్రబాబు నాయుడు ఈవీఎంలో ట్రాక్ చేశాడు, అందుకే మమ్మల్ని ఓడగొట్టారని చెప్తా ఉన్నారు. ఈవీఎం గురించి 2019 ఏం చెప్పాడు? ఈవీఎంలో ఎటువంటి పొరపాట్లు జరగవు, అపోజిషన్ పార్టీలో 10 మంది వీళ్ళు 10 మంది ఉంటారు, 50 ఓట్లు వేసి టెస్టులు చేస్తారు, ఈవీఎంలో ఎటువంటి పొరపాట్లు ఉండవని వీడు స్టేట్మెంట్ ఇచ్చాడు కదా. మరి ఆ స్టేట్మెంట్ ఏమైంది? ఏమండి 4.5 లేదు మడత ఇచ్చా ఎటు పడతాడు. ఈ సిగ్గు లేదండి మనుషులకి. రుషికొండ ప్యాలెస్ అది సీక్రెట్గా కట్టవలసిన అవసరం వచ్చింది.
ప్రజా అది పర్యాటక సంఘాలకి అంటుంది రోజా వీళ్ళందరూ కూడా పర్యాటకం అనుకున్నప్పుడు సీక్రెట్గా కట్టవలసి వచ్చింది. పవన్ కళ్యాణ్ వెళ్తే ఆఫ్ చేశారు కదా, వెళ్ళకుండా ఎవరిని వెళ్ళనివ్వలేదు కదా. సీక్రెట్ కట్టవలసి వచ్చి ప్రజలకు సంబంధించింది అయితే సీక్రెట్ ఎందుకు? అదేంటి నాకు అర్థం కదా. మీరు ఆలోచించి చెప్పండి, నాకు సమాధానం చెప్పండి. అవన్నీ వదిలేసేయండి, ఆ కాస్ట్లు వదిలేసేయండి. సీక్రెట్కి కట్టవలసిన అవసరం ఏమి వచ్చింది? సీక్రెట్ పబ్లిక్ది అయితే పబ్లిక్ మనీతో పబ్లిక్గానే కట్టవచ్చు కదా. పర్యాటక శాఖలకి అయితే పర్యాటక చూడటానికి రావచ్చు కదా. అందరు చూసేలా ఉండే దాని వాల్యూ తగ్గుతుంది అన్నట్టుగా అందరూ చూస్తే వాళ్ళు దృష్టి తగ్గిపోతుంది వీడి ముఖానికి. అసెంబ్లీ మీటింగ్లో ఏం మాట్లాడాలండి? మంచి విషయాలు మాట్లాడాలి. మాట్లాడడం మరి పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, చంద్రబాబు భార్య ఎలాగా, వాడు కొడుకు ఎలాగా, వాడు పప్పు, వీడు డప్పు, ఏంటయ్యి ఆ మీటింగ్లో మాట్లాడయ్యి. మీటింగ్లో ప్రజలకు ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, మన ఆదాయం ఎంత, ఖర్చు ఎంత, మనం ఏం చేయగలం, అప్పు చేయకుండా మనకి డెవలప్మెంట్ ఎలా చేయాలి అదే ఆలోచించడం మానేసి ఆడి అదవ ప్రతి ఓన్లీ జైలు పెట్టాడు. ఇప్పుడు నేను ఇలా ఖండించాను అనుకోండి, వెంటనే వచ్చేస్తారు పోలీసులు, ఇదిగో ప్రభుత్వాన్ని ఎదిరించావు కనుక నేను జైలు పెట్టేస్తున్నాను. అలా ముసలమ్మను పెట్టించారండి వాట్సాప్లో. తెలుసా మీకు అది? ముసలమ్మ వాట్సాప్లో పెడితే ఈ వాట్సాప్లో పెట్టడం ఏంటని చెప్పేసి ఆమెను జైల్లో పెట్టించారండి. ఎంత దారుణాలు చేశారండి, దారుణం. ఆడవాళ్ళని నానా హింసలు పెట్టేసి 600 రోజులు స్ట్రైక్ చేశారు కదా అమరావతి. కడుపు మీద తన్నారండి, పొట్టల మీద, వాళ్ళ మీద. అది తెలుసు మీకు. 600 రోజులు స్ట్రైక్ చేస్తే పట్టించుకోలేదు, అసలు రాలేదు పబ్లిక్లోకి. ఏంటి పబ్లిక్లోకి వెళ్తే చుట్టూ చెట్లు కొట్టేయాలి, దారాలు కట్టేయాలి, షాపులు మూసేయాలి. అంత భయం ఎందుకు మీకు? నువ్వు ఏదో పని చేసావు కనుక నేను ఏమన్నా కొడతాడని భయం. లేకపోతే మరి మా పిల్లలకి మామూలుగా ఇప్పుడు చంద్రబాబు రావట్లేదండి పబ్లిక్లోకి, వచ్చేస్తున్నాడు కదా. మరి ఆడ అలా ఎందుకు రాలేడు? చుట్టూ ఇప్పుడు ఇలా వెళ్తున్నాడు అనుకోండి, ఆ చుట్టూ షాపులు మూసేయాలి అంటే చెట్లు కొట్టేయాలి. ఆ చెట్టు చాటు నుంచి ఏమన్నా కొడతాడని భయం. అంత భయమైన వాడు ఎందుకంటే ఎదగబోతుగా. తర్వాత ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి పులివెందులు వెళ్ళాడు, 5 రోజులు ఉందామని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడికి జగన్ డౌన్ అన్నాడు. ఏంటరా అంటే, మాకు బిల్లులు ఇవ్వలేదు కాంట్రాక్టర్లకి, నీకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకున్నావు, మిగతా వాళ్ళకి ఇవ్వలేదు, మరి అట్లా సంగతి ఏంటని నిలదీస్తే నన్ను ఇక్కడ కూడా ప్రశాంతంగా బతకనివ్వరా అని చెప్పేసి బెంగళూరు పారిపోయాడు. బెంగళూరు వెళ్ళిపోయాడు, పారిపోయాడు. బెంగళూరులో కూడా ఇదే పరిస్థితి, అక్కడ కూడా ఇలా జగన్ డౌన్ అది అక్కడ కూడా ఇదే పరిస్థితి, విడిచిపెట్టలేదు. నన్ను ఇక్కడ కూడా విడిచిపెట్టరా అని ఏడుస్తాడు. అప్పుడు వీళ్ళు ఏం చేశాడు, సీక్రెట్గా మొత్తం అందరినీ తలుపులేసి లోపలికి వెళ్ళిపోయి వీళ్ళని పిలిచాడు. ఎవడు? పెద్దిరెడ్డి రామచంద్రరావు. నేను వాడు ఇద్దరిని బెంగళూరు పిలిపించుకున్నాడు. ఇలా ఉంది పరిస్థితులు, ఏం చేయాలి? సిగ్గు లేకుండా లెటర్ రాశాడండి. ఎవరికి? స్పీకర్కి. ఏమని? 11 మంది ఉంటే అపోజిషన్ పార్టీ ఉండదా, మేము ప్రశ్నించే హక్కు లేదా అని. ప్రశ్నించే హక్కు లేకుండా చేసుకుని రాడు. అదేండి 18 ఉండాలని ఆడే అన్నాడు కదా. మరి మళ్ళీ 11 ఉంటే ఇవ్వరా అని అడుగుతాం. అది ఏమండి, దానికి అర్థం ఉంది అసలు. నాలుగైతే ఆటిపట్టాది. అన్న మీద తిన్నాడా లేదా గడి తిన్నాడా నాకు అర్థం కాలేదు. ఏం పసలేదు వీళ్ళు అంటారు, ఆడి చేసాడు ఇది చేశాడు అంటే. ఎవడు ఒక్కడు ఇప్పుడు మొన్నటిదాకా ఎవడండి అనిల్ కుమార్ ఇంకెవడెవడో కూడా ఆడు పప్పు వీడి కప్పు కొడాలని పేరు నాన్నగాడు ఏమన్నాడంటే, ఆడు పప్పు ఇవాళ ఏమన్నాడు మీటింగ్లో కూర్చొని, లోకేష్ గారు అన్నాడు చేతులు కట్టుకుని. లోకేష్ గారికి ఇల్లు కట్టలేదా, లోకేష్ గారికి సెక్యూరిటీ లేదా, లోకేష్ గారు అన్నాడు. ఇప్పుడు అదే మొదటి నుంచి ఉంటే ఆడికి గౌరవం తక్కువ, వాడు నెగ్గుతుడు. అంటే నోరే తెస్తుంది ఎక్కడ తెచ్చినా. నోటు వల్ల మంచి చెడ్డలు ఏర్పడుతుంది తెలుసా అండి. నోటు మాట నీకు నీ క్యారెక్టర్ని డిసైడ్ చేసేది. మరి అది మానేసేసి మీ ఇష్టం అనేటి అడుపప్పు అడిగారు. అయినా మీటింగులు అమరావతి పనికిరాదన్నాడు, శ్మశానం అన్నాడు, ఆ బిల్డింగులు పనికిరావు అన్నాడు. మరి ఆ అసెంబ్లీ హాల్ తాకట్టు ఎందుకు పెట్టుకుని అప్పు తెచ్చుకున్నాడు? అన్నం తినవాడు ఎవడని చేస్తాడు? నువ్వు నాకు పనికిరానప్పుడు నీ దగ్గర అప్పు అడగకూడదు నేను అంటే. మీరంటే నాకు ఇష్టం లేదు, 100 రూపాయలు అప్పుడు సిగ్గు లేదండి నాకు. అది తప్పు కదా. మీరంటే నాకు ఇష్టం లేనప్పుడు మీ దగ్గర అప్పు అడగకూడదా? అమరావతి ఇష్టం లేనప్పుడు, అమరావతి బిల్డింగులు పనికిరాదు అనుకున్నప్పుడు అమరావతి అసెంబ్లీ హాల్ తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకోవడం ఎంత తప్పు అండి. అన్నం తినవాడు ఎవడని చేస్తాడేంటి? మీరు ఆలోచించండి. మరి మీరు ఆలోచించండి. మరి వీడి గురించి ఇంకేం చెప్పాలి? ఇంకా ఎదవకోళ్ళు చెప్తాడు, ఎదవకోళ్ళు. ఇంకా 11 మందికి అపోజిషన్ పార్టీ కావాలంటాడు. ఎలా అవుతుంది అసలు మీటింగ్కి రాడు. ఇంచేత చెప్పమంటారా? అయ్యన్న పాత్ర నానా విషయాలు పెట్టాడు కుటుంబంతో, కుటుంబాలు అందరినీ. ఆడు ఎదురుగుండా అయ్యన్న పాత్ర కదా అయ్యా అధ్యక్ష అనలేడు. ఎలా సిగ్గుపడాలి కదా.
నిన్న మిమ్మల్ని తిట్టి ఇవాళ వచ్చి సారా అని ఎలా అనగలను? ఓకే డన్. ఇప్పుడు చాలా బూతులు తిట్టాను నేను బురసనాథరావు గారిని. ఇవాళ వచ్చి సార్ ఎలా అనగలనండి? సిగ్గేస్తుంది కదా. ఇప్పుడు ఆ పరిస్థితుల వల్ల రావట్లేదు చూడు. దాన్ని వంకెట్టుకుని వేరే డైవర్ట్ చేస్తాడు. వీడికి డైవర్షన్స్ ఎక్కువ అండి. ఏదైనా వస్తే సమస్య వస్తే దాన్ని డైవర్ట్ చేయడానికి ఇంకో సమస్య తీసుకొస్తాడు. అలా ఇప్పుడు వాడిని అక్కడికి ఎందుకు రావట్లేదు చెప్పట్లేదు. కారణం ఇది, మెయిన్ కారణం ఇది, 100% మెయిన్ కారణం ఇదేనండి. బాబాయ్ మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్లో కూటమి గెలిచింది, చంద్రబాబు నాయుడు సీఎంగా అయితే చేశారు. ఏ విధంగా అనిపిస్తూ ఉంది? బాగానే చేస్తాడు అనుకుంటున్నాం. ఇంకా ఏం కోరుకుంటా ఉన్నారు మీరు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి? పెట్టాడు కదా, ఇంకా 6 పథకాలు, ఇంకా ఆ పథకాలు పెట్టి చేస్తూ ఉంటున్నాం. ఇంకా అవి కాకుండా ఏమైనా కోరుకుంటారా? కోరుకునేది ఏముంది, ఇప్పుడు రైతులు చాలామంది ఇప్పుడు రోడ్లు లేవు, ఎక్కడ పైన రోడ్లు ఆగిపోయాయి, మరి నీళ్ళు లేవు, పోలవరం ఆగిపోయింది, మరి రాజధాని ఆగిపోయింది. ఇవన్నీ చంద్రబాబు నాయుడు టైంలో ఇప్పుడు చేసేస్తాడు గ్యారెంటీగా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసిరు కాబట్టి గ్యారెంటీగా పూర్తి చేస్తాడు. మళ్ళీ రేపు నెక్స్ట్ రావాలంటే కష్టం కదా, అందుకని మొత్తం చేసేస్తారు. మరి పవన్ కళ్యాణ్ ఉన్నదాకా సినిమాలు తీసింది కదా, మరి ఎట్లా ఇప్పుడు చేయగలుగుతాడంట ఏమైనా పనులు అభివృద్ధి? ఆపేస్తాడు. ఆపేసి ఇప్పుడు ప్రభుత్వం మరి అన్నీ పట్టించారు కదా. ఇప్పుడు పంచాయతీ శాఖ పట్టించారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం అంటే చంద్రబాబు నాయుడు కంటే ఎక్కువ పట్టించారు కదా, మరి మొత్తం చేయాలి తప్పదు. ఇప్పుడు తెలంగాణలో చూసుకున్నట్లయితే రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలు గతంలో సీఎం కేసీఆర్ ఇచ్చాడు, ఇప్పుడు కూడా అట్లనే కొనసాగుతా ఉంది. మరి ఆంధ్రాలో ఏం కోరుకుంటా ఉన్నారు? ఆంధ్రాలో కూడా 20,000 ఇస్తున్నాడు కదా. ఇప్పుడు ఇంతకుముందు 13,000 కాడికి ఇచ్చాడు, 13,500 జగన్, 6,000 రూపాయలు మోడీ ఇచ్చాడు. ఇప్పుడు మొత్తం కలిసి 20,000 ఇస్తుండం. ఇంకా ఏం కోరుకుంటా ఉన్నారు రైతులు? అక్కడ వాటర్ కానీ ఇక్కడ రైతు ఇప్పుడు వాటరు లేవు కదా. ఇప్పుడు పోలవరం పూర్తి కావాలి, మరి రాజధాని కావాలి, మరి ఇప్పుడు రోడ్లు లేవు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఏ రోడ్డు పెట్టినా బ్రహ్మాండంగా ఉండేది. ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత ఆ డబ్బులు వేయటం ఏందో, ఆ నెల వచ్చేలకు శుభ్రంగా కుర్రోళ్ళు తీసుకెళ్ళడం, మందు తాగటం ఏం ఉండదు. మీరు అనుకున్నారా 11 సీట్ల వరకే జగన్ వస్తాడని? ఇంకెక్కువ ఆశించారా? అంతవరకు వస్తాయనుకున్నాం. ఇప్పుడు 2 కూటమి కలిసే కదా, 3 ఇవి కలిసినాయి కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎప్పుడు కలిసిండో అప్పుడు గెలిచాడు. ఇంకా కేంద్రం నుండి ఏం ఆశిస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు? కేంద్రం అంటే ఇప్పుడు మోడీ ఉండడు కదా పైన. ఇప్పుడు మోడీకి కలిసింది ఎందుకు? పైన ప్రభుత్వం పైన మోడీ అన్ని శాస్త్రాలనే కదా మనకు కలిసింది, లేకపోతే కలవరు కదా. అందుకని ఇప్పుడు దాన్ని కలుపుకొని మొత్తం ఇప్పుడు రావాల్సిన ఇప్పుడు కొన్ని సీట్లు తక్కువనే కదా, ఆ సీట్లు కూడా ఇప్పుడు మనకి పోగొట్టి డెవలప్ మనకు సరిపోబట్టి ఇప్పుడు ఏ కావాలనగా మోడీ ఇస్తాడు. ఇప్పుడు మన ఆంధ్ర ఎట్లాగో అప్పల కుప్ప ఇట్లా అయిపోయింది. ఆ రిషికొండ ప్యాలెన్స్ చూసినావు? అసలు రిషికొండ ఎట్లా ఉంది అసలు? ఆ రుషికొండ ఎవరు చూడలే ఇప్పటికి. ఆ జగన్ మరి పోయి లాక్కిపోయి మరి ఎట్ట చేసుకోవడం ఏదైనా ఇప్పుడు తెలిసింది జనాలకి, ఇంతకుముందు ఎవరికి తెలియదు. ఇప్పుడు ఆయన ఉండటానికి చేసుకున్నాడు, లేకపోతే మరి ప్రభుత్వానికి ఏదైనా నడపడానికి చేసుకున్నా అర్థం కాదు. ఇప్పుడు చూసారు అది ఎంత కాదు. అక్కడ బాత్రూమ్ టబ్బే 24 లక్షలు పెట్టారంటే, ఒక ఊర్లో రోడ్లు పడితే మంచి పైసలు పెడితే లక్షలు ఏం పెడతాయండి. ఇప్పుడు వాళ్ళ చేతిలో డబ్బులు ఆయన చేతిలో ఉండయి, ఎన్ని ఏం పెడతా, కోట్లు ఏం పెట్టచ్చు, తప్పేముంది? ఆయన చేతులు ఉన్నాయి కదా, అడిగేవాళ్ళు లేరు కదా. ఇప్పుడు ఏమంటుండు, చెడు కాలం వచ్చింది, తర్వాత మంచి కాలం వస్తే 5 సంవత్సరాలకి మేమే మళ్ళీ వచ్చేది ఏముండదు. ఇంకా ఇప్పుడు నుంచి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీ సరిగా లైన్లో పెట్టుకుంటే ఇది ఇప్పుడు నెక్స్ట్ కూడా కూటమి వచ్చేస్తుంది. ఇట్లా అమరావతి విషయంలో అమరావతి ఇప్పుడు లైన్లో పెట్టాడు కదా, ఇప్పుడు మొత్తం సెట్లు గిట్లు తీపిచ్చేసాడు. నేను మొన్న పోయా, ఎమ్మటి ఎప్పుడు ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసి ఎమ్మటి మొత్తం సెట్లను లాగిచ్చాడు, మొత్తం 150 బుక్రలు పెట్టేసి. అప్పుడు బాగున్నాయి 3 రాజధానులు, ఇప్పుడు బాగుంది. ఇప్పుడే బాగుంటుందని 3 రాజధానులు పెట్టుకో ఏం చేసుకుంటావు? 3 రాజధానులు పెట్టుకో 3 చోట్ల ఆడుకుంటావా? అంటే అట్లా అయితేనే మొత్తం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతా అని చెప్పి. విశాఖపట్నం మొదలై డెవలప్ అయి ఉంది, మరి కర్నూలుకి అయితే ఇస్తామారు. మరి రాజధాని ఇక్కడ 33 ఎకరాలు పెట్టినవాడు ఏం కావాలి? 33 ఎకరాలు ఇచ్చిన వాళ్ళు రైతులు ఏం కావాలి? ఇక్కడ వాళ్ళు చచ్చిపోతారు కదా. ఇలా ఆ రోజు చంద్రబాబు నాయుడిని అసెంబ్లీలో ఏడ్చేలాగా చేసి వాళ్ళ వైఫ్ మీద మాటలు అనేసి ఆయన కూడా శపథం బట్టి బయటకు వచ్చిన సందర్భాలు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆ రోజు పోలేదు, ఏడిపించారు, చేశారు. ఈరోజు రాజధాని అప్పుడు అంటే కూడా పోలేదు, అసెంబ్లీకి పోలేదుగా. అసెంబ్లీకి కూడా పోవడానికి కూడా ధైర్యం ఆగలేదు కదా. ఏముంది ఇలా ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఏం లేదుగా, ప్రతిపక్షం లేదు కూడా. ప్రతిపక్షంలో 11 సీట్లకు ఏమైంది? ఏం లేదుగా. ఎందుకు నవరత్నాలు ఇచ్చినప్పటికి కూడా ఇట్లా ఎందుకు వచ్చింది అనుకుంటా? ఏంటి నవరత్నాలు పడ్డోళ్ళు పడ్డాయి, పడ్డోళ్ళు పడలేదు. అవన్నీ ఎక్కడెక్కడ పక్కకు దోసుకున్న డబ్బులు మొత్తం. ఏమన్నా ఇప్పుడు
పంచాయతీ శాఖకి పైన కేంద్రం ఇచ్చేది. ఆ డబ్బులు పంచాయతీ ప్రెసిడెంట్కు కనీసం మేము ప్రెసిడెంట్ అక్కడ రూపాయి వల్ల ఓకే. ఆ డబ్బులు మొత్తం మలుపుకున్నాడు. ఏం వర్కులు చేస్తారు ఊర్లో? ఒక రోడ్డు లేదు, ఒక నీళ్ళు లేవు, ఒక బోర్డు లేదు, అన్నీ అయిపోయినాయి. కొడాలి నాని రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పారు కదా, మరి దాని మీద మీరేమంటారు? రానా అనేది ఏముందిలే, కొడనాని ఏదో తాగటం, వాడి ఇష్టం వచ్చి మాట్లాడటం, ఏదో లైన్లో చిక్కితే అయిద్ది. ఆయనకి ఏముంది, చిక్కితే లైన్లో పెడతారు. మంత్రి రోజా గారి పరిస్థితి ఎలా ఉండబోతా ఉంది? తను ఏమన్నా మళ్ళీ హైదరాబాద్కి వచ్చి అంతే, ఇంకా రోజు కూడా బయటికి రాదు. ఈ 5 సంవత్సరాలు కదిలాడదు. హైదరాబాద్కి ఏమైనా వస్తుందంటారా? ఎవరికి? రోజా గారు హైదరాబాద్కి ఏమైనా వస్తారంటారా? హైదరాబాద్కి వస్తుంది, మద్రాసు పోయి ఏదో బీజేపీ అంటుంది, ఎక్కడికి పోయి రానిరు. మొత్తానికి నువ్వేం కోరుకుంటానవే మీ చంద్రబాబు నాయుడు కాంచెలు కానీ మీ పవన్ కళ్యాణ్ కాంచెలు? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పైన ప్రభుత్వం పైన కేంద్రం ఉంది కాబట్టి పోలవరం, రాజధాని, రోడ్లు, మరి ఇప్పుడు అంతా కుర్రోళ్ళు ఉంటారు కదా, చదువుకున్న వాళ్ళు, వాళ్ళకి ఏం చదువుకున్న వాళ్ళు డిగ్రీ బీఈడీ ఇంత చదివిన వాళ్ళు ఉంటారు, ఎవరికి ఉద్యోగాలు లేవు. ఇలా మొత్తానికి ఏదో చేస్తాడు కాబట్టి దానికోసం మేమంతా కోరుకున్నాం.